దేవుడు సీనాయి పర్వతంపై మోషేకిచ్చిన 10 ఆజ్ఞలు. ఇవి కేవలం పాత నియమాలు కాదు, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మార్గదర్శక సూత్రాలు. మొదటి 4 ఆజ్ఞలు మన సంబంధాన్ని దేవునితో చూపిస్తాయి. మిగతా 6 ఆజ్ఞలు మన సంబంధాన్ని మనుషులతో చూపిస్తాయి. మొదటి ఆజ్ఞ, దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్లయందు ఉండు, దేని రూపంనైను విగ్రహంనైను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. ఐదవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఆరవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏడవ ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, దొంగిలకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. పదవ ఆజ్ఞ, నీ పొరుగువానిదగు దేన్నైనూ ఆశించకూడదు. ఈ 10 ఆజ్ఞలు మనకు దేవుని చిత్తము, విధేయత, పరిశుద్ధత, ప్రేమతో జీవించడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తాయి. ఆమేన్.